మనసంతా నువ్వే అప్పుడే 25 ఏళ్ళు అయిందా అనిపిస్తుంది. ఏంటి సార్ మనసంతా నువ్వే 25 ఏళ్ళు రిలీజ్ ఒక్కసారి వెనక్కి వెళ్తే మీ మనసులో మెదులుతున్న జ్ఞాపకాలు? చాలా అంటే లైక్ ఇవాళకి నన్ను మనసంతో నువ్వే దర్శకుడిగానే ఐడెంటిఫై చేస్తారు ఎక్కడికి వెళ్ళినా అంటే. ఇంకా ఆ సినిమా తాలూకు ముద్ర ప్రేక్షకులు ఎంత బలంగా వేశారంటే ఇట్ బికమ్ ఏ సిగ్నేచర్ ఆఫ్ మై లైఫ్. మీరు అన్నట్టు ఆణిముత్యం అని నిన్న ఒక ఇంటర్వ్యూలో ఒక ఆయన ఇంట్రడక్షన్ లో అది అజరామరం అని ఇలాంటి పదాలు వింటుంటే హ్యాపీగా ఉంటుంది. అంటే ఆ స్థాయిని ప్రేక్షకులు ఇస్తే తప్ప మనం దాన్ని ఊహించి చేసేది కాదు అది సినిమా. ఫైనాన్షియల్ గా ఏమైనా స్ట్రగుల్స్ ఉంటాయండి? అది తెలిసి ఉండే అవకాశం లేదు. అతనే మాలా సొంత సినిమాలు చేసి పోవట్లేదు కదా. ఖర్చు ఉండొచ్చు, ఆదాయం లేనప్పుడు ఖర్చు కూడా భయపడచ్చు కానీ బట్ అతను మరి లాస్ వచ్చేసే బిజినెస్ ఏమీ చేసినట్టు దాఖలాలు లేవు. మంచి హిట్లు పడ్డాయి స్టార్టింగ్ లో. అతను సంపాదించిన మంచి వాల్యూబుల్ ప్రాపర్టీసే ఉన్నాయి. నాకు తెలిసి ఒక డిప్రెషన్ కి కారణం మనం అనుకున్నట్టుగా మన జీవితం లేకపోవటం ఉంటుంది తప్ప డబ్బులు ఉండటం ఉండకపోవటం అనేది రెండూ చూసి వచ్చిన వాళ్ళకి అది ఉండదు. ఎస్పెషల్లీ మీకు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ లో డబ్బులు లేనప్పుడు ఎలా గెట్ అవ్వాలో కూడా మనకి బైబర్త్ వచ్చేస్తుంది. ఆ ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళకి కెరీర్ లో వచ్చే సక్సెస్ క్యారీ అవుతే మనం బుర్రపాడవుతుందేమో కానీ డబ్బుల వల్ల మాత్రం ఎవరికి బుర్రపాడయ్యే అవకాశం మనలాంటి మిడిల్ క్లాస్ నుంచి ఇండస్ట్రీలోకి వెళ్ళిన వాళ్ళకి ఉండదు. డిస్టర్బ్ చేసినట్టు అవి చూస్తే బాలకృష్ణ గారు నా మంచం మీద కూర్చుని ఇలా చూస్తుంది, నాకు అసలు కళ్ళనీళ్ళే చేసి ఆయనకి అవసరం ఏముంది, ఆదిత్య ఒంట్లో బాగాలేదా సరే ఆయన పని ఆయన చేసుకోవచ్చు. ఇంకా మిగిలిన డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఉన్నారు, అందరూ ఉన్నారు. వెంటనే వాళ్ళ బాయ్ ఉండేవాడు ఆయన దగ్గర, ఆయనతో పాటు వెంకటేశ్వరరావు గారు ఆ కుర్రాన్ని పిలిచి టాబ్లెట్ తెప్పించి ఆయన దగ్గర ఫస్ట్ ఎయిడ్ కిట్, తర్వాత కాసేపు ఆగి మళ్ళీ వచ్చి నన్ను లేపి ఆయన రూమ్ షిఫ్ట్ చేసి నువ్వు నా సర్వేలెన్స్ లో ఉండు, పొద్దున్నే లేచి నాతో పాటు ఎక్సర్సైజ్ చేస్తా, మొత్తం సెట్ అవుతాయి, ఎవరి కోసం చూస్తాను. అవునా? ఆయనతో పాటు మంచిగా క్యాసెట్లు పెట్టుకుని వాళ్ళ నాన్నగారి సినిమాలు చూసేవాళ్ళం సాయంత్రం పూట షూటింగ్ అయిపోయాక. ఎందుకంటే ఎర్లీగా సన్ పోతుంది, అవుట్డోర్ లో ఎర్లీగా సన్ పోతే ఇంకా ఆ మొగలే ఆజాం లాంటి సినిమాలు చూసి ఆ డైలాగులు చెప్తూ శంకరాభరణం పాటలు పాడుతూ అసలు ఆయన ఒక లైవ్ వైర్. వాళ్ళు ఎలా ఉన్నారో అప్పుడు అంతే ఎనర్జీ. అసలు ఆయనతో ఉంటే టైం తెలీదు, ఇప్పటికీ తెలీదు, ఇప్పుడు కూడా ఆయన కలిస్తే టైం తెలీదు. అయితే ఇప్పుడు మనం మాట్లాడే సందర్భంలో సంగీతం గారి గురించి టాపిక్ వచ్చింది కాబట్టి ఆయన మొన్న ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు. ఇండియాస్ ఓన్లీ డైరెక్టర్ డైరెక్టింగ్ అట్ ద ఏజ్ ఆఫ్ 94, అది రికార్డ్. వరల్డ్ లో సెకండ్ డైరెక్టర్. అవునా? వరల్డ్ లో సెకండ్. ఒక ఆయన 103లో చేశారు హాలీవుడ్ లో. 94లో సంగీతం గారు క్లింట్ ఈస్ట్వుడ్ ఇద్దరు చేశారు. సెకండ్ పొజిషన్ ఇద్దరిది వరల్డ్ లో. హీ విల్ మేక్ ఏ రికార్డ్. ఈయన 105లో కూడా చేస్తారు. ఆయన సినిమాలు తప్ప రెండో చేయరు ఆయన. ఏంటి సార్ ఎలా ఉండేది సార్ ఆయనతో? అసలు ఆయన వర్కింగ్ స్టైల్ ఎలా ఉండేది? ఈ జనరేషన్ తెలిసి పెద్ద తెలియలేదు కాబట్టి. ఎందుకు తెలుసు తెలీదు. మన లేటెస్ట్ గా 35 చిన్న కథ కాదు తీసిన ఈమన్ నందకిషోర్ కూడా చెప్తాడు ఆయనతో స్టోరీ సిట్టింగ్లు ఎలా ఉంటాయని. ఏది ఇప్పుడు ఈ జనరేషన్ డైరెక్టర్, ఒక 1 ఫిలిం ఓల్డ్ డైరెక్టర్. అలాగే గాంధీ తాత చెట్టు తీసిన పద్మావతి మల్లాది గారు కూడా సంగీతం గారితో ట్రావెల్ చేశారు ఈ జనరేషన్ లో. ఎవరిని అడిగినా చెప్తారు. నాగశ్విన్ గారు చెప్తారు ఇవాళ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద టాప్ డైరెక్టర్స్ తెలుగు. సంగీతం గారితో ట్రావెల్ ఉందని వాళ్ళు మహానటికి కల్కికి ఇప్పుడు చేస్తున్న సినిమా 94 సంగీతం ఎట్ 94 సినిమా ఇంకా టైటిల్ పెట్టలేదు. వాళ్ళు సంగీతం ఎట్ 66 61 అని పెట్టారు. అది ఆయన సినిమా అకౌంట్. ఆయన నిజంగా ఆ ఏజ్ వాళ్ళకే వర్క్ చేస్తున్నారు ఇప్పుడు. అంతే. ఆయన స్టిల్ యంగ్. ఆయన వెరీ యాక్టివ్. అండ్ అసలు ఒక కథ గురించి మాట్లాడేటప్పుడు కానీ సీన్లు కన్సీవ్ చేసేటప్పుడు మ్యూజిక్ కానీ ఆయన మ్యూజిక్ డైరెక్టర్ కూడాను. అండ్ టెక్నాలజీని వాడటంలో మాస్టర్ ఆయన. ఇవాళ వరల్డ్లో లేటెస్ట్ టెక్నాలజీ హాలీవుడ్లో కూడా ఇంకా సినిమాకి అప్లై చేయొచ్చా చేయకూడదా అనుకునే టైంలో నేను వాడేస్తాను. ఈజ్ ఏ హెడ్ ఆఫ్ టైమ్స్. మాస్టర్ మైండ్ అంటే మాస్టర్ మైండ్ అంతే. ఎన్ని సినిమాలు పనిచేస్తారు సార్ సంగీతం గారి దగ్గర? నేను బృందావనం అప్రెంటిస్, భైరవ దీపం ఫస్ట్ టైటిల్ పడింది నాది, ఫుల్ సినిమా. శ్రీకృష్ణార్జున విజయం ఫుల్ సినిమా అసోసియేట్.
ఇది కాక పక్కనే ఆయన నేను వాహిని స్టూడియోలో నమ్మవరు, లేపాలి, కరుపు వెళ్ళని 3 తమిళ సినిమాలకి అసిస్టెంట్గా అప్రెంటిస్గా పనిచేస్తున్న టైంలో మెడ్రాస్లో ఆయన మేడము మగుళీరు మట్టుం అని ఆడవాళ్ళకి మాత్రమే అని డబ్ చేశారు. అది షూటింగ్లు జరిగాయి ప్యారలల్గా మా 3 సినిమాల గ్యాప్లో. సంగీతం గారి టీమే కదా అని రోజు వెళ్ళిపోయేవాడిని ఖాళీ ఉన్నప్పుడల్లా. వెళ్ళి మగుళీరు మట్టుకి అయితే నేనే చెప్పేవాడిని, కాస్ట్యూమ్ కంటిన్యూటీ ఒరిజినల్ అసిస్టెంట్ డైరెక్టర్ కంటే నేను స్ట్రాంగ్గా చెప్పేవాడిని. ఇష్టం. ఆయన వాళ్ళ ఇంటికి భోజనానికి పిలిచి ఆయనతో పాటే సినిమాలు చూపిస్తూ, ఇంగ్లీష్ ఫిలిమ్స్, ఫారెన్ ఫిలిమ్స్ మంచి కలెక్షన్ ఉండేది. ఈ కథ ఇతను క్రిస్టఫర్ నోలన్ ఇలా చెప్పేదే, లేదా క్వెంటిన్ టారెంటినో ఇలా చెప్తే, రోమన్ పొలాన్స్కీ ఇలా చెప్తే మనం మన కథని ఎలా చెప్తాం అని ఇలా క్వశ్చన్లు వేసి ఆయన బాగా ఈజ్ సచ్ ఎ వండర్ఫుల్ మెంటర్. ఆయనతో నాకు చాలా ఇప్పుడు కూడా మెడ్రాస్ వెళ్తే వాళ్ళ ఇంట్లో భోజనం చేయకుండా రాను. పూర్ణప్రజ్ఞ గారు అని సంగీతం గారు అబ్బాయి, ఆయన కో డైరెక్టర్ మా భైరవ దీపం నుంచి. ఆయన ఇంట్లోనే వాళ్ళు కలిసే ఉంటారు, అన్న కొడుకు ఆయన. కూతురు అల్లుడు పక్కనే ఉంటారు, పెద్ద కూతురు అల్లుడు. సో వీళ్ళందరూ నాకు బాగా ఫ్యామిలీ అనమాట, నా ఓన్ ఫ్యామిలీ అది. అక్కడికే వెళ్ళి నేను ఏ పని మీద చెన్నై వెళ్ళినా సంగీతం గారిని కలవకుండాను. ఆయన ఎప్పుడు కలిసినా వాళ్ళ ఇంట్లో భోజనం చేయకుండా వాళ్ళు మిస్సెస్ ఉన్నప్పుడు అయితే ఇంకా. ఎందుకంటే మా మదరు సంగీతం గారి వైఫ్ కాలేజ్ డేస్ నుంచి వాళ్ళు కలిసి పెరిగారు. మా చెల్లెలు అంటుండేవారు, ఉమా మా చెల్లెలు, ఉమా మా చెల్లెలు అన్నీ. అలా అంత క్లోజ్గా ఉన్నాను కాబట్టి నాకు ఎక్కువ మెమరీస్ ఉన్నాయి. ఎస్. భైరవదీపం సెట్లో జరిగిన ఇన్సిడెంట్ల గురించి ఏదైనా ఒకటి చెప్పమంటే ఏం చెప్తారు సార్? మీరు భైరవదీపం ముహూర్తం ఫోటో చూస్తే సంగీతం గారికి ఓ బ్యాండేజ్ ఉంటుంది మొహం మీద, ఎక్కడ లిప్స్ దగ్గర ఎక్కడ. ఆయన ముందు రోజు మంచం లాగారన్నాడు, అది తగిలింది. మేము షాక్. సార్ పొద్దున్నే ఇంత పెద్ద అంటే రామారావు గారు, చిరంజీవి గారు అందరూ హోల్ ఇండస్ట్రీ ఆ ఫోటోలో ఆయన చిన్న బ్యాండేజ్ తోటి ఉంటారు పాపం. అలాగే వచ్చేసారు ఆయన. ఇంట్లో మంచం కూడా ఏదో తగిలి ఆయన బాగా కంగారు పడ్డాం. ఆ తర్వాత మా ప్రొడక్షన్ బాయ్ ముని అని ఉండేవాడు, సార్ మీకు ముహూర్తం అయ్యాక దిష్టి తీద్దాం అనుకున్నా, ముహూర్తం ముందు రోజు రాత్రే దిష్టి పోయింది అన్నాడు. అతను నాకు బాగా గుర్తుంది. అతను నెల్లూరు అంటే బార్డర్ తమిళ్ తెలుగు మిక్స్ చేసి వెరైటీగా మాట్లాడుతూ ఉండేవాడు ముని అని. మాకు అందరికి భోజనాలు వడ్డిస్తుండేవాడు ప్రొడక్షన్లో. సోము గారని ప్రొడక్షన్ ఇన్ఛార్జ్ ఆయన. సో తాండవ కృష్ణ గారని ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసరు. ఆయన అయితే సినిమాకి రియల్ లైఫ్కి లెసన్స్ నేర్పించడంలో తాండవ గారు ప్రొడక్షన్ కంట్రోలర్, వైట్ అండ్ వైట్ తాండవ అనేవారు ఆయన. వాహిని స్టూడియోకి పెర్మనెంట్. రావు కొండలరావు గారు నిర్మాణ సంచాలకుడు, రైటరు, 2 పోస్టులు. ఆయన కిందన తాండవ కృష్ణ గారు. ఎవరైనా కొత్తగా ఆర్టిస్ట్ అవుతామని వచ్చి, ఆయనకి ఏంటంటే సినిమా ఇండస్ట్రీకి వస్తే అందరూ బాగుండాలి తప్ప ఎవరు ఇక్కడికి వచ్చినందుకు నష్టపోతే మన రంగానికి అగౌరవం అనేవాడు ఆయన. ఎవరైనా వచ్చి నేను హీరో అవుదాం అనుకుంటున్నాను అంటే వాడు హీరోగా బాగాలేడు అనుకోండి, ఏమే మీ ఇంట్లో చిన్నప్పటి నుంచి అర్థం కొనలేదా అనేవాడు. అంటే తర్వాత ఎవరైనా కలెక్టర్ తాలూకా రికమెండేషను ఏదైనా ఫ్లోర్లో షూటింగ్ మా చుట్టాలకి చూపిస్తారా అని అడిగితే, ఎవరైనా మెడ్రాస్ వస్తే బీచ్కి వెళ్ళాలా, వేణుగోపాల స్వామి గుడికి వెళ్ళాలా, లేదా వేలంకని చర్చికి వెళ్ళాలి, సినిమా షూటింగ్ మా ఉద్యోగం, మీకేంటి ఆ పని అన్నాడు. ఆయన దగ్గర చాలా నేర్చుకునేవాళ్ళం. భోజనం చేస్తుంటే వచ్చేవాడు, చేతులు వెనక్కి కట్టుకుని తినండి ప్రొడ్యూసర్ ఏనాడో రుణపడి ఉన్నాడు మీకు అంటున్నా. ఆయన సార్ పెరిగేసేయండి అర్జెంట్గా. నాకు ఆయన గుర్రం జాషువా గారి కవితలు చెప్తుండేవాడు. అసలు ఇమాజిన్ చేయగలరా, ప్రొడక్షన్లో ఒక అతను మోదుకూరి జాన్సన్ గారి రూమ్మేట్ గుర్రం జాషువా గారి కవితలు చెప్తుంటే చాలా ఎంజాయ్ చేసేవాడిని. ఆయన నన్ను బాగా ఎంటర్టైన్ చేశారు. పక్కన ఒక రెసిడెన్షియల్ హౌస్ లాగా, అందులో 2 బెడ్రూమ్లు, ఒక కిచెన్, ఇలా. ఇది బాలకృష్ణ గారికి అకామిడేషన్. ఒక 28 రోజులు షెడ్యూల్. బెంగళూరు నుంచి బస్సులో అక్కడికి వెళ్ళి నైట్ సెటిల్ చేసేసరికి నాకు 104 ఫేవర్. నెక్స్ట్ డే నుంచి చాలా పెద్ద షెడ్యూల్, పాట అసలు మామూలుగా లేదు. కేఆర్ విజయ్ గారు, మికిలినేని గారు, ఆ మొత్తం అవుట్డోర్ ఎపిసోడ్లు, జలవృక్షం, సో బాబు మోహన్ గారు కాంబినేషన్ల ప్రకారం మొత్తం పెద్ద షెడ్యూల్ ఉన్నదే. 4 అసిస్టెంట్ డైరెక్టర్లు. పొద్దున్నకి సెట్ అయిపోవాలని చెప్పి నేను నైట్ ఇంకేం తినకుండా అలాగా జస్ట్ పాలు తాగేసి పడుకుని పోయా. ముసుగుతోని పడుకున్నా. దిగంగానే చలి,
హిల్ స్టేషను, మంచి వింటర్ సీజను, వణుకుపోతున్నా. మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ కూడా నాతో పాటు ఉన్న సీనియర్లు రవిప్రకాష్ గారు, సాంబశివరావు గారు, పూర్ణ గారేమో సంగీతం గారితో పాటు వేరే గెస్ట్ హౌస్, అది ఇంకొక 2-3 కొండలు దాటి వెళ్ళాలి. అవును. ఆహా. అట్టడుగున కొండ కిందేమో ప్రొడక్షను, వీళ్ళు ఒక కారులో భోజనాలు టిఫిన్లు అన్నీ పెట్టుకుని మాకు ఇచ్చి యూనిట్, తిరుగుతూ మా పక్కన బాలకృష్ణ గారు. ఉమ్. సో అలా తిరుగుతూ కొండ పైన ప్రొడ్యూసరు కేఆర్ విజయ్ గారు, రావు కొండలరావు గారు, సంగీతం గారు, పూర్ణ గారు, వీళ్ళు అలా ఒకే కొండ చుట్టూరా గెస్ట్ హౌస్లు ఉంటాయి. 9:30, 10కి ఇప్పుడు ఏంట్రా అని ఎవరో డిస్టర్బ్ చేసినట్టు అవి చూస్తే బాలకృష్ణ గారు ఉమ్. నా మంచం మీద కూర్చుని ఇలా చూస్తుంది. నాకు అసలు కళ్ళనీళ్ళు వచ్చేసి, ఆయనకి అవసరం ఏముంది, ఆదిత్య ఒంట్లో బాగాలేదా, సరే ఆయన పని ఆయన చేసుకోవచ్చు, ఇంకా మిగిలిన డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఉన్నారు, అందరూ ఉన్నారు. వెంటనే వాళ్ళ బాయ్ ఉండేవాడు ఆయన దగ్గర, ఆయనతో పాటు వెంకటేశ్వరరావు గారు ఎవరు, ఆ కుర్రాన్ని పిలిచి టాబ్లెట్ తెప్పించి ఆయన దగ్గర ఫస్ట్ ఎయిడ్ కిట్, ఉమ్. తర్వాత కాసేపు ఆగి మళ్ళీ వచ్చి నన్ను లేపి ఆయన రూమ్కి షిఫ్ట్ చేసి, ఉమ్. నువ్వు నా సర్వేలెన్స్లో ఉండు, పొద్దున్నే లేచి నాతో పాటు ఎక్సర్సైజ్ చేయిస్తా, మొత్తం సెట్ అవుతాయి, ఎవరి కోసం చూస్తా. అవునా? ఓకే. ఆయనతో పాటు మంచి మంచిగా క్యాసెట్లు పెట్టుకుని వాళ్ళ నాన్నగారి సినిమాలు చూసేవాళ్ళం సాయంత్రం పూట షూటింగ్ అయిపోయాక. ఎందుకంటే ఎర్లీగా సన్ పోతుంది, అవుట్డోర్లో ఎర్లీగా సన్ పోతే ఇంకా. సో ఆయన ఆ మొగలే ఆజాం లాంటి సినిమాలు చూసి ఆ డైలాగులు చెప్తూ శంకరాభరణం పాటలు పాడుతూ అసలు ఆయన ఒక లైవ్ వైర్. ఇవాళ ఎలా ఉన్నారో అప్పుడు అంతే, ఆయన అంతే ఎనర్జీ ఫస్ట్ నుంచి అదే. అసలు ఆయనతో ఉంటే టైం తెలీదు, ఇప్పటికీ తెలీదు, ఇప్పుడు కూడా ఆయన కలిస్తే టైం తెలీదు.